ఎవరా తిన్నపోదు స్టైల్ ఎక్కించింది సార్ ఎమ్మెల్యే గారు ఎందుకరా ఇప్పుడు దాకా చూశారు కదా మరి ఎక్కువ చూడకండి కళ్ళు పోతాయి ఒక 2 నిమిషాలు మంచి మాటలు చెప్పి పోతా వాళ్ళంతా నా ఫ్యాన్స్ అనుకో ఓకే ఓకే సార్ ఆడెవడో నన్ను కొడక అన్నాడు నన్ను అన్నాడా ఆంటీని అన్నాడా కొడతా అన్నాడు సార్ కొడతా అన్నాడా ఓకే కాగజ్ నగర్ చాలరా ఒకసారి అంటే కామెడీగా ఉంటుంది కాగజ్ నగర్ గురించి మాట్లాడతా అంతకన్నా ముందు ఒక మహానుభావుడు గురించి మీకు తెలియాలి ఎవరు సార్ మా తాత మీ తాత గురించి ఎవరికి కావాలి మా తాత కాగజ్ నగర్ కన్నా గొప్పోడు ఎవరు తాలూకు నువ్వు అల్లా బక్షు గారి తాలూకా అల్లా బక్షు ఏమవుతావు అల్లా బక్షుకి తమ్ముడిని కవల పిల్లలు నీ పేరు నరేష్ బక్షు అల్లా బక్షు తమ్ముడు నరేష్ బక్షు అది కాదురా అల్లా బక్షు అంత ఉంటాడు పొడుగు నా హైట్ మా అన్న తీసుకున్నాడు కానీ ఇద్దరు సొంత అన్నదమ్ములు కవల పిల్లలు అండి ఇంతకు అల్లా బక్షు అంటే ఎక్కడ ఉన్నారా మాకు చూపించండి ఒకసారి ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నాడు సార్ సొంతతో అమ్మా అల్లా బక్షు గారు తమ్ముడు అయినా నా కొడక వెళ్ళేటప్పుడు లోపు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు ఉంటది ఓకే సార్ ఓకే కాజానగర్ గురించి మాట్లాడితే అంతకన్నా ముందు మా తాత గురించి మీ తాత గురించి హైదరాబాద్ తెలుసా నీకు తెలుసు జీవితంలో తెలియకుండా పోతావు 1947 లో మా తాతగారు కాజానగర్ లో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు ఏంటి ముద్దు కావాలా మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి ఏంద్రా మటన్ పొక్క చీకుతున్నావు మరి పక్కన మాట్లాడుకో బోసిడికే ఎవరో నేను స్టేజ్ ఎక్కించింది 1947 లో మా తాతగారు కాజానగర్ లో నీళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళిపో మీరెందుకు తిరుగుతారు అమ్మా వీడియో కదా లెఫ్ట్ వెళ్ళు రైట్ వెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అంటున్నావు మిమ్మల్ని కాదు సార్ మా సౌండ్ అని చెప్పిన ఇది కూడా తెలుసుకుంటా ఎవరో నీకు ఎమ్మెల్యే ఒక నిమిషం లాస్ట్ లో ఏమన్నారా ఎవరంటే మీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది అంటున్నా 1947 లో మా తాతగారు కాజానగర్ లో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు మనుషువా పశువా నిన్నేరా ఆడెవడో రోడ్డు మధ్యలో కార్యక్రమం పెట్టాడు నువ్వు తిడతావా కానీ వెనకాల నుంచి ఎవడో తిట్టు అంటున్నాడు ఏమైంది ఆడెవడో రోడ్డు మధ్యలో కార్యక్రమం పెట్టాడు బుద్ధుందా సిగ్గుందా మనిషివా పశువా కారు కొంటే సరిపోదు అది ఎక్కడ పెట్టాలో తెలియదు పంది చెప్పు బుద్ధుందా సిగ్గుందా నీ మోకానికి మళ్ళీ అద్దాలు ఒకటి ఎవడు అదే కార్ నెంబర్ ఎంత 0000 ఏమైందండి అది 0000 కారు కాదురా పోసిడికి మరి 000 ఉందా 4 సున్నా మీద సున్నాలుంటే అది ఆడి కారు మీరు తీసుకొచ్చారు మీకు లేదా కంపెనీ ఆడిరా ఓకే ఓకే వాడు ఎవడో వెనకాల నుంచి మాట అన్నాడు ఏమన్నాడు ఆడిది ఈడిది కాదు రాజు ఆడి కాదు సరే 1947 లో మా తాతగారు ఏమైంది ఏమైందిరా అమ్మా మొహరం పండుగకు వచ్చి చిన్నపిల్లడు తప్పడిపోయాడు ఇంటికి పెడతా ఆగు చూడు అటుపక్క చూడు మమ్మీ ఉంది అక్కడేనా देखा मम्मी को देखा दादा दादा इधर देखो मम्मी है చిన్న పిల్లలు తప్పడిపోయాడు రా అమ్మ పేరు అమ్మకి ఇంకొక పేరు ఉంటదిరా మేరీమా తేరీమా కాదురా రే మా అమ్మ భాస్కరన్ అమ్మ కనకమ్మ మీ అమ్మ ఏ అమ్మ అమ్మ ముద్దుగా ఏమని పిలుస్తావు నీ అమ్మ అది పక్కన పెట్టు నాన్న పేరు చెప్పు నాన్నకి ఇంకొక పేరు ఉంటుంది కొండరి పప్ప అన్నం చేస్తాను ఈ పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే ఈ పిల్లాడి తల్లిదండ్రులు మా బాబేనండి మా అమ్మ ఇంత చిన్నగా ఉండదు
ఎవరన్నా తెలియదు. పో. ఏయ్, షూ హచ్చా. 1947లో మా తాతగారు కాజానగర్ లో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? సార్ 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 మా బర్రె పోయింది, తోక కనిపించట్లేదు, పాలు పిండాలి, ఎక్కడ ఏయ్! కనిపించట్లేదు. రారా. బర్రె బర్రె ఏమైందమ్మా? తోక కనిపించట్లేదు, పాలు పిండాలి. తోక ఇందాక కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను, కూర వండుకుంటాను, తింటావా? పో. అమ్మా, నీ బర్రె పోలే. పాలు కావాలి, పాలు కావాలి. పాలాటి ఇయ్యొచ్చుగా సార్. ఎవరు, నేనా? ఆ, ఇల్లు షాప్ లో కొనుక్కోమని రా ప్యాకెట్. నేను బర్రె కదా. ఏం కావాలంటరా? 20 లీటర్లు పాలు. 20 లీటర్ల పాలు ఎక్కడి నుంచి తెమ్మంటారా? మీ స్టామినా మీకు తెలియట్లేదు. 40 కూడా వస్తాయి మీకు. 1947లో మా తాతగారు కాజానగర్ లో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సార్, పని. ఇదే మీ కాజానగర్ లో మర్యాద అంటే. వచ్చినప్పటి నుంచి ఎవరు టీ కాఫీ ఏమి అడగదు. మర్యాద అంటే बहुत धूप हो गया. बहुत కూపు కాదురా. धूप धूप. కైకు ఆయా ఇధర్. उस रास्ते में కైకు బాటిల్ లేके आया. मुंह तो नहीं आ रहा. मुंह तो नहीं आ रहा. नीचे से रखो आता. 1947లో మా తాతగారు కాజానగర్ లో లేనప్పుడు నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ప్రజలందరి కోసం ప్రతిరోజు एक मिनट. ఆ సార్ సార్, ఒక నిమిషం. ఆ చిన్న సన్మానం ఉంది మీకు. ఏయ్, చప్పట్లు చప్పట్లు, సన్మానం అమ్మా. గట్టిగా చెప్పట్లు. थैंक यू सो मच. ये फंक्शन में मेरे को सम्मानित किया. थैंक यू. एक छोटा काम है. आइए. गुड्डन हिंदी ఏమంటారు? क्लॉथ. हाँ? कपड़ा कपड़ा. कपड़ा बहुत ज्यादा है. हाँ एक पैंट आता, हाँ एक शर्ट आता. हाँ. थोड़ा कपड़ा मिलेगा तो क्या करता? तुम्हारा अंडरवेयर दिखता, फुटिस्ता, क्या मालूम? इससे इससे कलर बहुत अच्छा. 1947లో మా తాతగారు ఏయ్, ఏంట్రా కింద నుంచి పెట్టావు? सेल्फी. అసలు ఎవరి తాలూకురా నువ్వు? अल्लाह बच्चू. ఆ బక్షు కనబడట్లేదు కదరా. సొంత తమ్ముడువేనా? सुनता कौन? తీ. ఎవడో వెనక నుంచి ఉమ్మేసాడు. ఎవడో नहीं. మరి కెమెరాని మీ ముఖం మీద ఉమ్మేసింది. కైకు మరి थोड़ा अंग्रेजी लगता. 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం పీకేరా మీ తాత? నువ్వేం చేస్తున్నావురా? కాజానగర్ గురించి మాట్లాడుతున్నాడు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. तुमको तुम्हारा ताता को క్యా? पाइप. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. మమ్మల్ని టీవీలో చూస్తుంటారు. మిమ్మల్ని చూసే అదృష్టం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలానే అల్లా బక్షు గారికి, మాధవ్ ఈవెంట్స్ మాధవ్ గారికి. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు అవర్ బ్యూటిఫుల్ యాంకర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బుల్లెట్ భాస్కర్ గారికి, నరేష్ గారికి గట్టిగా చెప్పట్లండి. సో వారికి ఎంత బిజీ టైం ఉన్నా కూడా వాళ్ళు మనం పిలవగానే షూటింగ్స్ ని కూడా వదిలేసుకొని మన కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్యూటిఫుల్ స్కిట్స్ తో మమ్మల్ని హిలేరియస్ గా నవ్వించారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే సో మరి మా మాధవి